నురాని కథ చెప్తా ఉంటుంది జోయి. బ్రౌనీ మాత్రం అలాగే దొంగ చూపులతో ఫ్రెండ్షిప్ నెపంతో దగ్గరకు వచ్చి అటాక్ చేయాలని ట్రై చేసింది. కానీ బ్రౌనీ జోయి పోయి దుమ్ము నాకిచ్చేసి కొడుతుంది. చూడండి అక్కడ మీరే లైవ్లో. అయిపోయిన బ్రౌనీ కింద అయిపోయింది. బ్రౌనీని తొక్కి పెట్టి నారా తీస్తున్నారు జోయి. ఏమీ చేయలేక బ్రౌనీ నిస్సహాయ స్థితిలో కామ్గా కూర్చొని ఇంకా ఫ్రెండ్షిప్ అని చెప్పేసినడంతో జోయి అక్కడి నుంచి వెనుదిరిగింది. ఇంకా బ్రౌనీ ఇంకా ఉంటే అటాక్ చేస్తుందని మళ్ళీ వామప్కి వెళ్ళింది. బ్రౌనీ పారిపోయి వామప్ అని పేరుతో అట్లా వెళ్ళిపోయింది. జోయి మాత్రం సైలెంట్గా వచ్చి ఇక్కడ కూర్చుంది. సో కంగ్రాచులేషన్స్ దా బ్రౌనీ. జోయి కరా, యు ఆర్ గ్రేట్, యు హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. కమ్ హియర్. నువ్వు చాలా మంచి పని చేసావు. మళ్ళీ అటాక్ చేయపు. గుడ్ బాయ్. జోయి చాలా వీరోచితంగా కొట్లాడి బ్రౌనీని మాత్రం ఓడిచ్చేసింది. గుడ్ బాయ్. బ్రౌనీ కూడా కష్టపడింది కాబట్టి అప్రిషియేషన్స్ ఇవ్వాలా. నీకు తక్కువ పారిపోయినందుకు. అట్లనారా పారిపోయేది? వామప్స్ అవి. ఏరా బ్రౌనీ అట్లా పారిపోతే ఎట్లరా? జోయి, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. కమ్ హియర్. ఓకే ఓకే ఓకే, సూపర్ జాబ్. నువ్వు మళ్ళీ పెట్టుకుంటారా ఫైటింగ్? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్. రెడీ, 1 2 3 అటాక్. గో. అది వెరీ గుడ్. స్టార్ట్. బ్రౌనీ ఈసారి వెనుదిరగకుండా మళ్ళీ వీరోచితంగా పోరాడుతుంది. జోయి ఏమో అటాక్ చేస్తుంది. అయినా బ్రౌనీ కూడా జోయిని కూడా కింద పడేసిన బ్రౌనీ. సేమ్ నా టెక్నిక్ నాకే యూజ్ చేస్తావని జోయి కొట్లాడుతుంది మళ్ళీ. బ్రౌనీ ప్లాన్ అంతా దాని కాళ్ళు పట్టుకొని కిందికి వేసేద్దామనే ప్లాన్తోనే ఉంది. కానీ జోయి పట్టు కనిపించింది. బ్రౌనీని కింద పడేసి చెవు కొరికేస్తుంది. నాలేక బయటకు వేసేసిన బ్రౌనీ. కాసేపు ఆగమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది బ్రౌనీ జోయి. టైం అవుట్ అని చెప్పి టైం అవుట్ తీసుకుంది. గాలి ఆక్సిజన్ తీసుకుంటున్నాయి రెండు. కానీ అటాక్ వాడికి కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలా. ఓకే సూపర్. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి, అటాక్ చేయి. పద. ఓటమి ఒప్పుకోవద్దు బ్రౌనీ. నువ్వు బ్రౌన్ జోయిని ఓడగొట్టగలవు కదా. పద అటాక్ చేయి. కానీ అటాక్. బండి